శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. అలాగే జీకే కరెంట్ అఫైర్స్కు సంబంధించిన సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనము ఆ, ఉద్యోగ సమాచారంలో భాగంగా చూస్తుంటే మనకు టీహెచ్‌డిసిలో అప్రెంటిస్ ఖాళీలని మనకు రావడం జరిగింది. మరి సుమారు 50 ఖాళీలున్నాయి. మరి తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి, మరి ఆసక్తి అర్హతల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తు ఫారంను సమర్పించడానికి చివరి తేదీ మాత్రం జనవరి 31 వరకు ఇవ్వడం జరిగింది. మరి వివిధ ఖాళీల వివరాలు కూడా వివిధ విభాగాలలో ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రీషియన్ గానీ, డ్రాప్స్‌మ్యాన్, సివిల్ గానీ, ఫిట్టర్ గానీ వివిధ విభాగాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టులు కూడా ఉన్నాయి. వాటి విభాగంలో కూడా పోస్టులు ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఎలిజిబిలిటీ మాత్రం ఇక్కడ 10th అర్హత ఉత్తీర్ణులై ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సంబంధిత ట్రేడ్లో కూడా మనకు ఎన్సిబిటి నుంచి చెల్లుబాటు అయ్యే ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలని అన్నారు. మరి ఆన్ రిజర్వ్ ఓబీసీ డబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. ఇంజనీరింగ్ అప్రెంటిస్ వారికి కూడా ఒక గుర్తింపు అర్హతలు ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇక్కడ వయో పరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయ పరిమితిలో సడలింపు ఉండదు. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు, ఎలాంటి ఫీజు లేదు. మరి లాస్ట్ డేట్ మాత్రం జనవరి 31. సెలక్షన్ ప్రాసెస్ అకాడమిక్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా పుస్తకాలతో ఉపాధ్యాయుల కుస్తీ అని రావడం జరిగింది. సుమారు ఇక్కడ ప్రధానంగా ఈ నెల 3 నుంచి టెట్ 20 వరకు టెట్ పరీక్ష ఉంది కాబట్టి ఈ ప్రధాన వార్త. నోటిఫికేషన్స్ చూస్తుంటే మనకు బీఈసిఐఎల్లో మనకు ఉద్యోగాలు, నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్లో కూడా మనకు ఒప్పంద ప్రాతిపదికన కూడా వివిధ విభాగాలలో ఆప్థాలమిక్ టెక్నీషియన్, పేషెంట్ కేర్ మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 76 ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 295. ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మాత్రం జనవరి 5 వరకు ఇచ్చారు. అదేవిధంగా ఫ్యాకల్టీ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. మరి విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఒప్పంద ప్రాతిపదికన ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 19 ఉన్నాయి. అర్హులైనటువంటి అభ్యర్థులు మరి జనవరి 8, 9 తేదీలో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. మరి డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల పోస్టులు ముంబైలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ సిఎస్ఐఆర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రాఫ్ ఒప్పంద ప్రాతిపదికన టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 14. ఇక్కడ మనకు అర్హులైనటువంటి అభ్యర్థులు జనవరి 8 వరకు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. అదేవిధంగా రేపటి నుంచి టెట్ పరీక్షలు ఈ నెల 20 వరకు నిర్వహణ. మొత్తం 9 రోజుల పాటు 15 సెషన్ల పరీక్షలు. మరి తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష మరి 2026న మనకు పరీక్షలు 3 నుంచి 20 వరకు తారీఖు వరకు జరుగుతున్నాయి. మొత్తం 9 రోజులు 15 సెషన్లు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు 2 సెషన్లు ఉంటాయి కాబట్టి సిబిటి విధానం ద్వారా నిర్వహించనున్న అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో ప్రతిరోజు 2 సెషన్ల చొప్పున కూడా పెట్టడం జరిగింది. మొదటి సెషన్ కూడా మనకు 9 గంటల నుంచి 11:30 వరకు, రెండో సెషన్ 2 గంటల నుంచి 4:30 వరకు ఆన్లైన్లో జరిగే పరీక్షలు అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. పేపర్ 2 సంబంధించింది కానీ సైన్స్, మ్యాథ్స్ పరీక్షలు జనవరి 3, 4 తేదీల్లో 2 సెషన్లు జరుగుతాయి. పేపర్ 2 సోషల్ స్టడీస్ జనవరి 5, 6 తేదీల్లో నడుస్తాయి. అవి 2 సెషన్లు జరుపుతారు. పేపర్ 1 మాత్రం 8, 9, 10, 11 తేదీలో
సెషన్లలో జరుగుతాయి కాబట్టి మైనర్ లాంగ్వేజ్ అనమాట జనవరి 19 పేపర్ 1 మరియు జనవరి 20న పేపర్ 2 మైనర్ పరీక్షలు అన్ని జిల్లాల అభ్యర్థులకు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆర్ఎండ్బిలో త్వరలో 265 పోస్టులు భర్తీ చేస్తామని ఇక్కడ మనకు ఆర్ఎండ్బి శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 265 ఇంజనీరింగ్ పోస్టుల త్వరలో భర్తీ చేస్తామని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలిపారు. ఫీల్డ్లో ఉండేటువంటి ఏఈలకు ల్యాప్టాప్లు అందిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఆంధ్ర వాళ్ళతో ఉన్నటువంటి పెండింగ్ సీనియారిటీ సమస్యలు కూడా త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఇది ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారం. ఎన్ఈఆర్ఐలో మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు, మనకు నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్ 1లో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, బీఈ, ఎంఎస్సి పూర్తి చేసిన అభ్యర్థులు వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఎలిజిబిలిటీ మాత్రం బయోటెక్నాలజీలో బీటెక్, బీఈ లేదా కెమిస్ట్రీలో ఎంఎస్సి పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయ పరిమితి 35 ఏళ్ళు. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. వాకిన్ ఇంటర్వ్యూ మాత్రం జనవరి 6 తారీఖు ఉంది. సెలక్షన్ ప్రాసెస్ మాత్రం షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా కూడా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ యొక్క అడ్రస్ ఉంది, చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ జానపద నృత్యం జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పేరిని శివతాండవ, వీరనాట్యం, అదేవిధంగా చుట్టకాముడు నృత్యం, తప్పెట్టుగూళ్ళు మొత్తం ఇవన్నీ బీరపడోలు, ఒగ్గుడోలు, డొల్లలు, బీరపడోళ్ళు ఇవన్నీ ప్రధానంగా జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం. ఈరోజు ముఖ్యంగా వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగ సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ గంట యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మరొకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.